పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన జనగణమన సినిమాని మనలో చాలా మంది చూసే ఉంటారు. కాలేజ్లో జరుగుతున్న పలు అక్రమాలను, విద్యార్థినులపై జరిగిన అఘాయిత్యాలను ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుసుకుంటుంది. అవి బయటకు రాకుండా ఉండేందుకు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ని చంపేస్తారు. అది సామూహిక అత్యాచారంగా, హత్యగా చూపిస్తూ తప్పుదోవ పట్టిస్తారు. అంటే ఎంతో లోతుగా ఈ కేసును విచారిస్తే తప్ప అసలు కారణం తెరపైకి రాకుండా ఉండేలా తెర వెనుక ఉన్న శక్తులు ఎలా వ్యవహరించాయి అనేది కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి, నిరసనలకు కారణమైన కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసు వెనుక కూడా ఇలాంటివే ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది. ఫ్రెండ్స్, ఈ ఘటనకు సంబంధించి సహజంగా పలువురు విద్యార్థులు, సామాజికవేత్తలు, సోషల్ మీడియాలో పలువురు వ్యక్తులు లేవదీస్తున్న సందేహాలను మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనల్లో బాధితులకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ వివరాలను వెల్లడించడం లేదు. అంతేకాకుండా విచారణకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు సృష్టించే ఉద్దేశం కూడా లేదు. ఇక అసలు విషయానికి వస్తే, గత ఆగస్టు 9న రాత్రి కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్ ని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన జరిగాక దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు విషయంలో పలు అనుమానాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఘటన జరిగాక కుటుంబ సభ్యులకు ఆత్మహత్య అని సమాచారం ఇవ్వడం, సీసీ ఫుటేజ్ ని మొదట పోలీసులకు సూచించకపోవడం, ఆ తరువాత కొందరు నిరసనకారుల ముసుగులో ఆసుపత్రిపైనే దాడి చేయడం, తాజాగా డైరీలోని చివరి పేజీ మిస్ కావడం, ఇవన్నీ అనేక అనుమానాలకు కారణమవుతున్నాయి. ఇది కేవలం సంజయ్ రాయ్ అనే వ్యక్తి కామోన్మాదంతో చేసిన ఘటన మాత్రమే కాదనే అంశం ప్రచారంలో ఉంది. ఈ కేసు విషయంలో పోలీసుల విచారణ జరుగుతున్న తీరుపై న్యాయస్థానాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరికి సిబిఐకి ఈ కేసును అప్పగించారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. ఆ రోజు ఏం జరిగిందంటే, 2024 ఆగస్టు 8 రాత్రి, అంటే తెల్లవారితే ఆగస్టు 9, కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓ ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీలో ఉన్నారు. భోజనం తరువాత చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో విశ్రాంతి కోసం వెళ్లారు. తెల్లారేసరికి శవమై కనిపించారు. అత్యంత దారుణమైన స్థితిలో ఈమె మృతదేహం ఉండడం అందరినీ కలిచివేసింది. పోస్ట్ మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యకాలంలో అత్యాచారం, హత్య జరిగినట్లు వైద్యుల పోస్ట్ మార్టం నివేదించింది. ఆమె ప్రైవేట్ పార్ట్లపై గాయాలు ఉండడంతో పాటు పలు చోట్ల ఒళ్లంతా కమిలిపోయి ఉందని, ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు నిర్ధారించారు. గొంతు నులిమి చంపడంతో ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్లు గుర్తించారు. మృతురాలి ఛాతీ, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలున్నాయి. బాధితురాలి నోరు మూసేసి కేకలు వేయకుండా నోరు, ముక్కు మూసి ఆమె తలను గోడకు లేదా నేలపై అదిమి పట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. అసహజ లైంగిక చర్య, పాశవిక దాడి కారణంగా అంతర్గత అవయవాల్లో లోతైన గాయమైనట్లు గుర్తించారు. 90 డిగ్రీల కోణంలో ఆమె కాళ్ళు ఉన్నట్లు, సగం శరీరంపై దుస్తులు లేనట్లు చెబుతున్నారు. ఆ దుర్మార్గుడి దాడిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో మృతురాలి ముఖానికి గోటితో చేసిన గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కళ్ళు, నోరు, అంతర్గత అవయవాల నుండి రక్తస్రావం జరిగినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బట్టి తెలుస్తోంది. అయితే ఆమె కళ్లకు ఎందుకు గాయాలయ్యాయో నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. జూనియర్ డాక్టర్లు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా డాక్టర్లు, విద్యార్థులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు. ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు. మెడికోల ఆందోళనలతో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. 2 రోజుల తరువాత పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన సంజయ్ రాయ్ అనే పోలీస్ వాలంటీర్ని అరెస్ట్ చేశారు. అతడిని ఎందుకు అరెస్ట్ చేశారు అనేందుకు కొన్ని సాక్ష్యాలు కూడా బయటకు వచ్చాయి. అఘాయిత్యం సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ కి చెందిన హెడ్సెట్ పడిపోయింది. సీసీ కెమెరా ఫుటేజ్ లోనూ అతను హాల్ కి వెళ్లినట్టు తేలింది. పోలీసులు విచారణ చేపట్టాక సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారించారు. ఇక ఆ హెడ్సెట్ కనెక్ట్ అయిన డివైస్ ఆధారంగా అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టారు. ఆ ఘటన వెలుగులోకి వచ్చాక అతను కూడా ఆసుపత్రిలోనే అందరిలాగానే అయ్యో పాపం అంటూ సానుభూతి చూపించాడు. ఇక విచారణలో విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన తరువాత అతను సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడు. ఇంటికి వెళ్లాడు. తన డ్రెస్ ని ఉతికేసి పడుకున్నాడు.
అయితే షూపై రక్తపు మరకలున్నాయి. ఆ విచారణలో అతనే అఘాయిత్యం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇక అతడి చేతి గోళ్లలో ఆమెకు సంబంధించిన స్కిన్, అతడి శరీరంపై ఆమె గోళ్లతో రక్కిన గుర్తులు కూడా ఇందుకు ఆధారంగా ఉన్నాయి. అయితే పోస్ట్ మార్టంలో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయని ప్రచారంలో ఉంది. పోస్ట్ మార్టంలో సదరు ట్రైనీ డాక్టర్ అంతర్గత అవయవాల్లో 150 మిల్లీగ్రాముల లిక్విడ్ ఉన్నట్లు గుర్తించారు. అది స్పర్మ్ గా భావిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రమే ఆ దారుణం చేస్తే అది అసాధ్యం. దీన్ని బట్టి ఈ ఘటనలో చాలా మంది ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇక బాధితురాలి పేరెంట్స్ చెబుతున్న ప్రకారం కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. ఘటన జరిగిన శుక్రవారం నాడు ఉదయం 10:50 అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పేరెంట్స్ కి సదరు ఆసుపత్రి నుండి ఫోన్ కాల్ వెళ్లింది. ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆసుపత్రి వర్గాలు ఆయనకు ప్రాథమిక సమాచారం ఇచ్చారు. అయితే నేరుగా ఆసుపత్రికి వెళ్లి చూశాక తమ కుమార్తె డ్రెస్ కూడా సరిగ్గా లేదని, బ్లూ కలర్ క్లాత్ కప్పి ఉందని, ఆమెను చూశాక అక్కడ జరిగింది ఏంటో మాకు అర్థమైందని ఆమె పేరెంట్స్ మీడియాకు చెప్పారు. అయితే ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి తాను ఎవరు అన్న విషయం కూడా చెప్పలేదు. తమ కుమార్తె ముఖాన్ని చూపించాలని ఆ పేరెంట్స్ వేడుకున్నా దాదాపు 3 గంటల నిరీక్షణ తరువాతే ఆసుపత్రి వర్గాలు లోపలికి పంపించేందుకు, ఆమె ముఖాన్ని చూపించేందుకు పేరెంట్స్ కి పర్మిషన్ ఇచ్చారు. ఒక ఫోటో తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారని, బయట ఉన్న వారికి ఆ ఫోటో మాత్రమే చూపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై నిరసన జరుగుతున్న టైంలోనే 3 రోజుల తర్వాత నిరసనకారుల ముసుగులో కొందరు ఆసుపత్రి లోపలికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. అయితే ఇది సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకే అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ విధ్వంసంపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అదే టైంలో సీఎం మమతా బెనర్జీ ఈ కేసులో 5 రోజుల్లోగా దోషులను పట్టుకోవాలని, ఉరితీయాలని ఆదేశించారు. ఆమె కూడా ర్యాలీ చేశారు. ఒక సీఎంగా ఉన్న వ్యక్తి, అందులోనూ స్వయంగా ఓ మహిళ సీఎంగా ఉన్న చోట ఈ ఘటన జరిగితే నిందితులను పట్టుకోవాలని సీఎం స్వయంగా ర్యాలీ చేయడం పైన చర్చ జరిగింది. ఈ కేసు విషయంలో విచారణ జరిపిన కోల్కతా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఈ కేసులో జోక్యం చేసుకున్న కోల్కతా హైకోర్టు ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదు, ఇది ఖచ్చితంగా సాక్ష్యాలను ప్రభావితం చేసేందుకు కారణమవుతోంది, ఈ విషయంలో హాస్పిటల్ నిర్లక్ష్యం కూడా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ దశలోనే ఈ కేసును సిబిఐకి అప్పగించింది. అప్పటికే సమ్మె చేస్తున్న డాక్టర్లను మానవతా దృక్పథంలో విధులకు హాజరు కావాలని కోరడంతో పాటు కేంద్ర మంత్రి కూడా పలు హామీలు ఇవ్వడంతో డాక్టర్లు సమ్మెను విరమించారు. ఈ అంశాలపై కోల్కతా పోలీస్ చీఫ్ వినేష్ గోయల్ కూడా వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, ఆ ట్రైనీ డాక్టర్ పోస్ట్మార్టం ప్రక్రియ మొత్తం మెజిస్ట్రేట్ సమక్షంలోనే జరిగింది. దాన్ని మొత్తం వీడియో తీశారు. అందులో ఎక్కడా కూడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్లు ప్రస్తావించలేదు. అంతేకాకుండా 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు చెప్పే అంశం వాస్తవం కాదు. బాధితురాలి పేరెంట్స్ కోర్టులో వేసిన పిటిషనే ఇందుకు కారణం. ఈ ఘటనలో అసహజ మరణంగా నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఆసుపత్రి యంత్రాంగం కేసు నమోదు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. కానీ ఇలాంటి ఘటనల్లో మాకు ఫిర్యాదు అందనప్పుడు పోలీసులు ప్రాథమికంగా దాన్ని అసహజ మరణంగానే నమోదు చేస్తారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా పోస్టుమార్టం నివేదిక అందినా దాన్ని బట్టి అది హత్య, ఆత్మహత్య అనేది ప్రస్తావిస్తారు. మేం ముందుగానే ఆ ఘటన ఆత్మహత్య అని చూపించలేదు, కానీ పలు అంశాలు ప్రచారంలో ఉన్నాయి, అవి వాస్తవం కాదు అని చెప్పారు. కానీ వారు చెప్పే కారణం ఏదైనా, పోలీసుల వివరణ ఎలా ఉన్నా ఆసుపత్రిపై దాడి చేసిన ఘటన విషయంలో పోలీసులు మరింత పకడ్బందీగా ఉంటే ఇలా జరిగేది కాదనే చర్చ నడుస్తోంది. ఈ కేసు విషయంలో వస్తున్న అనుమానాలేంటి అనే విషయానికి వస్తే, శుక్రవారం ఉదయం 10:50 ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అప్పటి వరకు ఫిర్యాదు కూడా అందలేదా? ఆసుపత్రి నుండి ఫిర్యాదు అందకపోతేనే కదా అసహజ మరణంగా నమోదు చేసేది అనే ప్రాథమిక సందేహం వస్తోంది. ఇక నిందితుడు సంజయ్ రాయ్ విషయానికి వస్తే, పోలీసు విభాగం వైపు కూడా పలు విమర్శలు వస్తున్నాయి. ఇతను ఆ రాష్ట్ర పోలీసు విభాగంలో ఏర్పాటైన డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలో 2019 నుండి కాంట్రాక్ట్ వాలంటీర్గా చేశాడు. తరువాత వెల్ఫేర్ విభాగానికి మారాడు. ఇతడికి గతంలో 4 పెళ్లిళ్లయ్యాయి. 3 భార్యలు ఇతడి వేధింపులు తట్టుకోలేక వదిలేశారు. మరో భార్య క్యాన్సర్తో కన్నుమూసింది. ఇతనిపై గతంలో పలు ఫిర్యాదులు ఉన్నాయి. పోకిరీ చేష్టలతో మహిళా సహోద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తేలింది. ఇతను తరచూ తాగిన మత్తులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడని స్థానికులు చెప్పడం కూడా గమనార్హం. ఇతను ఆసుపత్రి ఉద్యోగి కాదు, బాధ్యతాయుతమైన పోలీసు శాఖలో రెగ్యులర్ ఉద్యోగి కూడా కాదు. అలాంటిది ఇతన్ని ఇన్ని ఫిర్యాదులు వచ్చినా ముఖ్యమైన ప్రాంతంగా చెప్పే ఈ హాస్పిటల్ అవుట్ పోస్ట్ లో డ్యూటీలో వేశారు. అక్కడే ఈ ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాదు, క్యాంపస్లోని భవనాల్లో తరచుగా కనిపించేవాడట. అప్పుడు కూడా ఎవరూ ప్రశ్నించలేదా? ఇక అవుట్ పోస్ట్ లో ఉండాల్సిన ఉద్యోగి
ఆసుపత్రి లోపలికి వెళ్తే ఏ సెక్యూరిటీ కూడా అడ్డుకోలేదా అనేది సహజంగానే వచ్చే అనుమానం. కానీ ఆ అనుమానాలకు సమాధానాలు లేవు. అంటే అతడు ఎవరినైనా మేనేజ్ చేశాడా, లేక అతన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా మేనేజ్ చేశారా అనేది కూడా చర్చ జరుగుతోంది. ఇక సంజయ్ రాయ్ పలు అక్రమాలు చేసేవాడని ఇప్పుడు చెబుతున్న పోలీసులు ఇన్నాళ్లు అతన్ని ఎందుకు ఉపేక్షించినట్లు అనే సందేహం కూడా వస్తోంది. అందుకే బాధితురాలి పేరెంట్స్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో చాలా మంది ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మరో విషయం ఏంటంటే సంజయ్ రాయ్ని విచారిస్తున్న సమయంలో ఈ తప్పు చేసినందుకు అతను ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని, తనను ఉరితీయాలనుకుంటే తీయండి అంటూ కరుకుగా చెప్పడంతో పోలీసులు సైతం కంగుతిన్నారు. అంటే నిందితుడు ముందుగానే ప్రిపేర్ అయ్యాడా అనే సందేహాలు వస్తున్నాయి. ఇక కోల్కతా హైకోర్టు ఈ కేసు విచారణ విషయంలో ప్రభుత్వంపై, పోలీసులపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సిబిఐ చేత విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. తాజాగా మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి తమకు మమతా ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం ఇంతకు ముందు ఉండేదని, ఇప్పుడు ఆ నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన కుమార్తె బ్యాగ్ లో ఎప్పుడూ పర్సనల్ డైరీ ఉంటుంది, మేం దాన్ని ఎప్పుడూ చదవలేదు. ఆ ఘటన తర్వాత డైరీలోని చివరి పేజీ కొంత చిరిగి ఉంది, అందుకు సంబంధించి మా దగ్గర ఫోటో ఉంది అని చెప్పడంతో పాటు ఆ డైరీలోని ఒక పేజీని సిబిఐకి అందజేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ విషయాలను బయట పెట్టకూడదని సిబిఐ సూచించినట్లు బాధితురాలి తండ్రి మీడియాకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ ఘటన జరిగిన తరువాత ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది. అంతేకాదు ఈ ఘటన జరిగాక ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా వేరే చోటికి బదిలీ చేయడం వివాదాస్పదమైంది. న్యాయస్థానం ఆదేశాలతో అతను దీర్ఘకాలిక సెలవు పెట్టారు. ప్రస్తుతం సిబిఐ ఇతన్ని కూడా విచారిస్తోంది. ఇంత జరిగినా ఆ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా జాప్యం చేశాడనే కామెంట్లు వచ్చాయి. మరికొన్ని సందేహాలు ఏంటంటే సదరు ట్రైనీ డాక్టర్ ఆ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ఒంటరిగా ఉంది అనే విషయం అతడికి ఎలా తెలిసింది? హాస్పిటల్లో అన్ని విభాగాల్లో తిరిగే అనుమతి అతడికి ఎవరిచ్చారు? ఆ టైంలో అరుపులు, కేకలు ఎవరికీ వినిపించలేదా? ఆమె నిద్రపోతున్న టైంలో అతడు దాడి చేసినట్లు చెబుతున్నా ఒక ట్రైనీ డాక్టర్ ఉన్న వార్డులో ఇతర సహాయకులు ఎవరూ లేరా అనే సందేహాలు వస్తున్నాయి. ఇక ఈ ఘటన జరిగిన సెమినార్ హాల్ పక్కనే ఉన్న విభాగంలో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఘటన జరిగాక ఆ పనులు కొనసాగాయి. దీంతో జనసంచారం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందని, సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. ఇక జాతీయ మహిళా కమిషన్ ఆసుపత్రికి సంబంధించి చెప్పిన అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. మహిళా కమిషన్ సభ్యులు ఆసుపత్రిలో సందర్శించాక చెప్పిన అంశాలేంటంటే ఆసుపత్రిలో ఘటన జరిగిన సమయంలో సెక్యూరిటీ గార్డ్ లేరు. రాత్రిపూట పనిచేసే నర్సులకు, వైద్యులకు, ఆన్ కాల్ ఇంటర్న్లకు సరైన భద్రత లేదు. అంతేకాకుండా క్రైమ్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీల్ వేయలేదు. మరికొన్ని వస్తువులను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మార్చారు. దీనివల్ల ఎవిడెన్స్ తారుమారయ్యే పరిస్థితి కనిపించింది అని చెప్పారు. ఇక ఆసుపత్రికి సంబంధించిన సర్జికల్ సామాగ్రి, కాంట్రాక్ట్లు, మందుల సరఫరా, ఆసుపత్రి నిర్వహణ, యూజ్డ్ గ్లౌస్లు, కాంట్రాక్ట్లు ఇలా పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయాలు తెలిసినందునే ఆమెను ఇంత క్రూరంగా చంపారా అనే అంశం కూడా చర్చకు వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ క్రైమ్ లో సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడా, లేక ఇంకా ఏదైనా రీజన్ ఉందా అనేది చర్చకు కారణమైంది. వ్యవస్థలపై నమ్మకం పెరగాలంటే ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ప్రతి ఒక్కరిపై శిక్ష పడితేనే ఆ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఉంటుంది.